హలో ఎవ్రీవన్. ముందుగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గాడ్ ఆఫ్ మాసెస్ అండ్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో అయినటువంటి బాలకృష్ణ గారి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ అండ్ ఇండస్ట్రీ హిట్స్ అనేవి ఉన్నాయి. అయితే ఈ రోజు మనం బాలకృష్ణ గారి కెరీర్ లో ఆయన రిజెక్ట్ చేసినటువంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా అడవి దొంగ 1985లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా చిరంజీవి గారికి మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా కథ అన్నది కె రాఘవేంద్రరావు గారు ముందుగా బాలకృష్ణ గారికే చెప్పడం అనేది జరిగింది. అయితే డేట్స్ అడ్జస్ట్ చేయకపోవడం వల్ల అప్పటికే చాలా సినిమాలతో బాలకృష్ణ గారు చాలా బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాని రిజెక్ట్ చేయవలసి వచ్చింది. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచినటువంటి ఈ సినిమా బాలకృష్ణ గారు గనక చేసుంటే ఆయన కెరీర్ లో మరొక వైవిధ్యమైనటువంటి చిత్రంగా నిలిచిపోయేది. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుని ఉండేది. నెంబర్ 2 నాయకుడు 1987లో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం అండ్ లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ గారి కాంబోలో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి నాయకుడు సినిమా సెన్సేషనల్ సక్సెస్ ని సాధించింది. ఎన్నో ప్రశంసల్ని కూడా అందుకుంది. అలాగే కమల్ హాసన్ గారికి జాతీయ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా దక్కింది ఈ సినిమాతో. ఈ సినిమా కథని మణిరత్నం గారు ముందుగా బాలకృష్ణ గారికే చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ కథ పైన ఆయన అంతగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో తమిళ్ తెలుగు బైలింగువల్ గా కమల్ హాసన్ గారితో మణిరత్నం గారు ఈ సినిమాని పూర్తి చేయడం అనేది జరిగింది. అయితే ఒకవేళ బాలకృష్ణ గారు ఈ సినిమాని గనక చేసుంటే ఆయన ఫిల్మోగ్రఫీలో వన్ ఆఫ్ ది మెమొరబుల్ మూవీస్ లో ఇది కూడా ఒకటిగా నిలిచిపోయేది. నెంబర్ 3 2003లో రిలీజ్ అయ్యి టాలీవుడ్స్ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచినటువంటి సింహాద్రి. సింహాద్రి సినిమా స్టోరీ అనేది విజయేంద్ర ప్రసాద్ గారు బాలకృష్ణ గారిని దృష్టిలో పెట్టుకునే రాసుకున్నారు. ఎస్ఎస్ రాజమౌళి గారు కూడా ఆయనతోనే డైరెక్ట్ చేద్దాం అనుకున్నారు ఈ సినిమాని. అయితే అప్పటికే చాలా ఫ్యాక్షన్ మూవీస్ అనేవి బాలకృష్ణ గారు చేయడంతో ఈ సినిమాపై ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే సింహాద్రి సినిమాపై ఇండస్ట్రీ హిట్ అనే విషయంలో కొంతగా కాంట్రవర్సీ అనేది ఉంది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కాదు అని కొంతమంది వాదిస్తే, కొంతమంది ఈ సినిమా ఇండస్ట్రీ హిట్టే అంటూ వాదిస్తారు. అయితే బాలకృష్ణ గారు గనక ఈ సినిమా చేసిండుంటే ఖచ్చితంగా నికాసాని ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఈ కాంట్రవర్సీలు ఏవి కూడా వచ్చేవి కావు. నెంబర్ 4 గీతాంజలి 1989లో రిలీజ్ అయినటువంటి ఈ క్లాసిక్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ని సాధించింది. అయితే ఈ సినిమా కథ కూడా ముందుగా బాలకృష్ణ గారి దగ్గరికే వెళ్ళింది. అయితే డిఫరెంట్ టైప్ లవ్ స్టోరీ అవడంతో రిస్క్ చేయడం ఎందుకు అని ఆయన ఆ టైంలో భావించడం వల్ల ఈ సినిమాని రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ టైంలో బాలకృష్ణ గారికి విపరీతమైనటువంటి మాస్ ఫాలోయింగ్ అనేది నెలకొంది. ఆయన అప్పటికే ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తూ ఉన్నా కూడా ఈ సినిమా మాత్రం కంప్లీట్ సాఫ్ట్ అండ్ డిఫరెంట్ లవ్ స్టోరీ కావడంతో ఆయన రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ సినిమా బాలకృష్ణ గారు గనక చేసిండుంటే ఆయన కెరీర్ లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫిల్మ్స్ లో ఒకటిగా నిలవడం మాత్రమే కాకుండా ఇండియాస్ గ్రేటెస్ట్ ఫిల్మ్స్ లో ఒకటిగా నిలిచేది. ఎందుకంటే ఈ క్యారెక్టర్ అనేది బాలకృష్ణ గారిలో ఉన్నటువంటి మరొక వైవిధ్య నటుడిని బయటకు తీసేది. అలాగే ఆయనకి ఎర్లీ 90s లో లవర్ బాయ్ ఇమేజ్ కూడా వచ్చుండేది ఈ మూవీ గనక చేసిండుంటే. నెంబర్ 5 పోకిరి. పూరి జగన్నాథ్ గారు మహేష్ బాబు గారితో పోకిరి సినిమా తీయడానికి ముందు ఈ కథని వేరే టైటిల్ తో ముందుగా సోను సూద్ గారికి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి, ఆ తర్వాత రవితేజ అండ్ ఫైనల్ గా బాలకృష్ణ గారికి కూడా ఈ స్టోరీ అనేది చెప్పడం జరిగింది. అయితే మొదటి 3 హీరోలు ఈ స్టోరీ నచ్చక రిజెక్ట్ చేశారు. కానీ బాలకృష్ణ గారు అప్పటికే వీరభద్ర అండ్ మరికొన్ని మూవీస్ తో బిజీగా ఉండడం వల్ల ఈ స్టోరీని రిజెక్ట్ చేయవలసి వచ్చింది. అయితే ఇండస్ట్రీ హిట్ గా నిలిచినటువంటి ఈ సినిమా బాలకృష్ణ గారికి ఒక సరికొత్త ఇమేజ్ ని క్రియేట్ చేసి ఉండేది ఈ సినిమా గనక చేసుంటే. ఎందుకంటే బాలకృష్ణ గారి ఆన్ స్క్రీన్ పవర్ఫుల్ మాస్ అపీల్ కి ఈ సినిమా కరెక్ట్ గా సూట్ అయి ఉండేది. బట్ బ్యాడ్ లక్. అయితే అందుకే పూరి జగన్నాథ్ గారు బాలకృష్ణ గారితో పోకిరి స్టైల్లోనే పైసా వసూల్ని ట్రై చేశారు గానీ అది ఎందుకో బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అవ్వలేదు. కేవలం ఒక సాధారణ హిట్ మూవీగా నిలిచింది ఆ సినిమా. నెంబర్ 6 ప్రేమ పావురాలు 1989లో రిలీజ్ అయినటువంటి ఈ బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ బాలీవుడ్ లో కంటే కూడా ముందు మన టాలీవుడ్ లోనే బాలకృష్ణ గారి కాంబినేషన్ లో తెరకెక్కాల్సి ఉంది. రాజశ్రీ ప్రొడక్షన్స్ వాళ్ళు అప్పట్లో తెలుగులో ఒక స్ట్రైట్ ఫిల్మ్ చేద్దామని ప్రయత్నించేవాళ్ళు. అయితే అప్పటికి సూపర్ ఫామ్ లో ఉన్న బాలకృష్ణ గారు అయితే ఈ కథకి
సరిగ్గా సరిపోతారు అండ్ తెలుగులో కూడా సినిమాకి చాలా హైప్ వస్తుందని వాళ్ళు భావించారు. అయితే సేమ్ గీతాంజలిని రిజెక్ట్ చేసినట్టే ఈ టైంలో ఇలాంటి లవ్ స్టోరీస్ ఎందుకని ఈ సినిమాని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఇక ఫైనల్ గా ఈ సినిమాని బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కి డెబ్యూ మూవీగా చిత్రీకరించి రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ అయింది ఆ టైంలో. నెంబర్ 7 భీమ్లా నాయక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించినటువంటి భీమ్లా నాయక్ కథ అనేది ముందుగా బాలకృష్ణ గారి వద్దకే వెళ్ళింది. ఈ విషయాన్ని ఒఫీషియల్ గానే కొన్ని ఇంటర్వ్యూస్ లో ఆ సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి సాయవంశీ గారు కూడా ఓపెన్ గానే చెప్పారు. అయితే బాలకృష్ణ గారు ఈ సినిమాకి నాకంటే కూడా పవన్ కళ్యాణే బాగా సూట్ అవుతారు అంటూ స్వయంగా ఆయన సజెస్ట్ చేసినట్టు కూడా ప్రొడ్యూసర్స్ చెప్పుకొచ్చారు. అయితే బాలకృష్ణ గారు గనక ఈ సినిమా చేసిండుంటే అఖండ తర్వాత ఆయనకి మరొక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఆయనకి ఫస్ట్ 200 కోట్ల సినిమాగా కూడా ఈ సినిమా నిలిచి ఉండేది. సో చూసారు కదా, గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం, బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ఏంటో. వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదో అండ్ ఈ సినిమాలన్నీ గనక బాలకృష్ణ గారు చేసిండుంటే ఆయన ఇమేజ్ అనేది ఇంకా ఏ స్థాయిలో ఉండేదో దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి అండ్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.